hand over to NDSA. We are there to hand over this project to Medgatta Annaram Sundilla to NDSA authority, not this Kiladi committee. అందుకే రాజేందర్ ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తక్షణమే ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ ను ఈ ప్రాజెక్టులను తాత్కాలికంగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇప్పుడున్న నీళ్లను ఎత్తిపోసి రైతులను ఆదుకోండి, ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేంగా గేట్లు మూసి నీళ్ళు ఎత్తిపోసే పరిస్థితి లేదు, గేట్లు మూయకుండా నీళ్ళు ఎత్తడానికి కుదరదు, మేము గేట్లు మూసి నీళ్ళు ఎత్తితే ఈ గేట్లు కొట్టుకపోతే ఈ ప్రాజెక్టు కొట్టుకపోతే కింద భద్రాచలం నుంచి ఊర్లే కొట్టుకపోతే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది, ఇది చట్టబద్ధం, ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ విత్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. నేను అదే చెప్తున్నా, ఆయన తెలివితేటలు ఆయన అట్లా చదివి 80,000 పుస్తకాలు చదివి సాగు తెలివితేటలు ప్రదర్శించినందుకే అవి కూలిపోయినాయి. ఈరోజు కాళేశ్వరం కూలేశ్వరం ఎందుకైంది, 1,00,000 కోట్లు ఎందుకు గోదావరిలో కొట్టుకపోయినాయి, ఇవాళ మేడిగడ్డ మొత్తం కొట్టుకపోయింది అనుకో, ఎన్డీఎస్ఏ స్పష్టంగా ఈయన మ్యానిపులేటెడ్ మీద ఉండొచ్చు, పొలిటికల్ మ్యానిపులేటెడ్. నేను యావరేజ్ స్టూడెంట్ని, ఉత్తమన్న కాస్త నాకంటే బెటర్గా ఎన్డీఏలో చదువుకున్న స్టూడెంట్. ఈరోజు ఆర్మీ నుంచి ఇతర ఎక్స్పర్ట్స్ని ఈరోజు ఎంగేజ్ చేసినాం మేము. ఆ ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు ఈరోజు మేము పనిచేస్తున్నాం. నాట్ ఓన్లీ అవర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, వీ హ్యావ్ ఎంగేజ్డ్ ఫ్రమ్ ఆర్మీ అండ్ అదర్ ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ CPWRS నుంచి రకరకాల కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంస్థల నుంచి నిపుణులను ఈరోజు నియమించుకొని ఆ నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లా కాదు మేము మేధావులం మేము పునరుద్ధరిస్తామని వీళ్ళు బయలుదేరిండ్రు. మీరు ఉద్ధరిస్తేనే కదా 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినాయి. అందుకే ఇప్పుడు రాజేందర్ గారిని పెద్దరికం తీసుకోమని చెప్తున్నా. నేను ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టడానికి ఈటల రాజేందర్ గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే మీ కిలాడి కమిటీని తీసుకొని జలశక్తి మంత్రి దగ్గరకు పోయి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలిపించి ఉత్తర తెలంగాణకు నీళ్లు అందించాలంటే మేడిగడ్డ అన్నారం సుందిళ్లలో నీళ్లు ఎత్తిపోయాలి. తాత్కాలికంగా నీళ్లు ఎత్తిపోయడానికి పర్యవేక్షించడానికి ఎన్డీఎస్ఏ నిపుణులను తీసుకొని రండి. ఆ నిపుణులకి ప్రాజెక్టుని అందజేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ తర్వాత ఈ నలుగురు ఆ నలుగురు కలిసి కిలాడి కమిటీలో 4, ఎన్డీఎస్ఏ కమిటీలో 4 కూర్చొని 8 మంది కలిసి మంచి చేయండి తెలంగాణకు. మేము కూడా ముందుకు వస్తాము. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కింద పట్టిసీమ ఈ నీళ్లు గురుదక్షిణ కింద వదిలేండు, పట్టిసీమ నుంచి తరలిస్తురని. అసలు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అండి? పట్టిసీమ కట్టింది ఎప్పుడు? 2015 జనవరి 1, 2015 నాడు GOMS నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఇచ్చి 2015-16లోనే 4.21 TMC నీళ్లు తరలించారు. 2017-18కి వచ్చేవరకల్లా గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 TMCలను తరలించారు. ఫ్రమ్ దేర్ 2015-16 నుంచి 2023-24 వరకు కంటిన్యూస్గా వాళ్ళు నీళ్లు తరలిస్తూనే ఉన్నారు. ప్రారంభించింది మీ హయాంలోనే, పూర్తి చేసింది మీ హయాంలోనే. ఒక్క 2017-18లోనే 105.9 TMC గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసిండ్రా, నువ్వు నీ మామ? ఆ రోజు నువ్వే కదా సాగునీటి పారుదల శాఖ మంత్రివి. పట్టిసీమలో గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 TMCలను తరలించినప్పుడు హరీష్ రావు గారు గాడిదలను కాస్తున్నాడా? నేను అడుగుతున్న సూటిగా. మొత్తం మీ హయాంలో జరిగిన దుర్మార్గమే కదా. ఈరోజు నేను వచ్చినాక కట్టింది కాదు, నేను వచ్చినాక తరలిస్తున్నది కాదు. సో చేసిన దుర్మార్గం అంతా మీరు అదే చారి గారు నేను చెప్పేది అదే. 2017-18లో నువ్వే ఉన్నావు కదా, గాడిదలంగా వచ్చినావు. ఆ రోజు 105 TMCలు ఇది ఉంది కదా,
పోని నువ్వు కట్టిన తర్వాత 2019లో నువ్వు ప్రారంభించినప్పుడు 2021లో కూడా 30 టీఎంసీలు తరలించింది కదా, 23-24 మీరు ఉన్నప్పుడు కూడా 39 టీఎంసీలు తరలించింది కదా. మరి ఆ రోజు మీరెందుకు వదిలిండ్రు నీళ్ళు? ఆ రోజు మీ మేడిగడ్డ ఉంది, మీ మామ ముఖ్యమంత్రి ఉండు, సాగునీటి పారుదల శాఖ మీ మామ దగ్గరనే ఉంది. ఆ రోజు ఏం చేసిండు మరి? పట్టిసీమ ప్రాజెక్టు దేనికి సంబంధించింది? పోలవరం ప్రాజెక్టుకి ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా మేము నీళ్లను వినియోగించుకోవడానికి పట్టిసీమ కట్టినాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత పట్టిసీమను పూర్తిగా డిస్మేటల్ చేస్తామని కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందేళ్ళు ఉంటే పోలవరం చుక్క నీరు పోదా? ఇప్పుడు పోలవరము మేడిగడ్డ అన్నారం సుందిల్లో ఒకవేళ ఉపయోగంలోకి వస్తే పోలవరంకు చుక్క నీళ్లు పోవా? ఆంధ్రప్రదేశ్కు చుక్క నీరు రాదా? పోలవరం ప్రాజెక్టుకి కేటాయించిన నీళ్ళని ఈరోజు పోలవరం పూర్తి కాకపోవడం వల్ల ఆ నీళ్ళని వాళ్ళు పట్టిసీమ ద్వారా అక్కడికి తరలిస్తారు కదా. తెలివి తక్కువ మాటలు, అతి తెలివి మాటలు కాకపోతే నేను అదే చెప్తున్నా. తెగిన తర్వాత నీళ్ళు ఏడిపోతావు నీకు. జార్ఖండ్లో జార్ఖండ్లో ఉత్తరాఖండ్లో నీళ్లు తెగితే మొత్తం 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 అంతా కొట్టుకుపోయింది కదా. అందుకే అదే దానికోసమే చెప్పిన దొంగల చేతికి తాళాలు ఇయ్యము. గజ దొంగలు వీళ్ళు, బందుపోటు దొంగల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. వీళ్ళ గుంపులో రాజేందర్ గారు చేరిండ్రు కాబట్టి ఎన్డీఎస్ఏ అప్పచెప్తాము. 3 నెలలు కాదు మొత్తం కాంట్రాక్టే వీళ్ళకి ఇస్తాము. 3 బ్యారేజ్లు హరీష్ రావు గారిని కాంట్రాక్టర్గా మారి ఇన్ని రోజులు బినామీగా పనిచేసిండు. ఇప్పుడు బాజాప్తా కాంట్రాక్ట్ తీసుకోమని అప్పచెప్తాం. టోటల్గా 3 బ్యారేజ్లు ఆయనకి అప్పచెప్తాం. ఎన్డీఎస్ఏ పర్యవేక్షణ మీరు ఇద్దరు కలిసి పెట్టుకోండి. రాజేందర్ గారు కూడా ఉన్నారు కాబట్టి బీజేపీలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తక్షణమే ఎన్డీఎస్ఏ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయించుకోరి. ఎక్స్పర్ట్స్కి ఎన్డీఎస్ఏకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎన్డీఏ ఎక్స్పర్ట్స్ కమిటీ అండ్ ఈ టీం కలిసి ఎత్తిపోయండి. ఏం చేస్తారో చెప్పండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరేమో అందులో స్టోరేజ్ చేస్తేనే ఎత్తిపోవడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్తాం. హరీష్ రావు గతంలో 5 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు, ఈటల రాజేందర్ 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రి చేశారు. వాళ్ళేమో స్టోరీ అయిన అవసరం లేదు, డైరెక్ట్ ఎత్తిపోయచ్చు అని చెప్తాం. వాళ్ళు మెదడు తక్కువ మాటలు మాట్లాడుతున్నారు అని ఇంతసేపు చెప్పిన రాజిరెడ్డి. ఇంకా నీకు ఇది కూడా అర్థం కాకపోతే నేను చేసేది అందుకే చూపిస్తాను. ఒక్కసారి నెక్స్ట్ లెవెల్ది చూపించండి శ్రీనివాస్ గారు. మన ప్రాజెక్ట్ ఇది ఉన్నది కదా, ఒక్కసారి అది చూడండి. మీకు మాదే కదా నేను చెప్పింది, డైరెక్ట్ ఎత్తిపోసేటట్టుంటే బ్యారేజ్లు ఎందుకు కట్టిండ్రు? అరే ఆ పంప్ హౌస్ ఎక్కడుందో ఇప్పుడు ఒక్కసారి చూపిస్తే అక్కడ ఒక్కసారి చూడండి. ఒక్కసారి మీరు అది చూడండి. కెమెరా ఇప్పుడు తిప్పండి ఒకటట్టు, ఒక కెమెరా అటు తిప్పండి. లెవెల్స్ ఇవన్నీ అందుకే చెప్తున్నా కదా మీకు చూపిస్తాను ఇప్పుడు. అది టోపోగ్రఫీ ఉంది. శ్రీనివాస్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయి. నమస్తే సార్. ఇది మనకి ఇది ప్రాణహిత రివర్ సార్, ఇది గోదావరి రివరు. ఈ రెండు కూడా ఇక కలిసిన తర్వాత ఎస్ సార్ చూపిస్తున్నా సార్. ఇది ప్రాణహిత సార్, ఇది గోదావరి రివర్ సార్. ఇది ఎస్ సార్. ఇది మానేర్ రివర్ సార్. ఇది ప్రాణహిత రివరు. మనకి ఈ పాయింట్ దగ్గర మేడిగడ్డ బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేశారు సార్. ఎస్ సార్. ఇదే ఎస్ సార్. దానికి బెడ్ లెవెల్ వచ్చి 89 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 100 మీటర్స్ సార్, కెపాసిటీ వచ్చి 16.17 టీఎంసీ సార్. ఇది అన్నారం బ్యారేజ్ సార్. ఇది అన్నారం బ్యారేజ్. ఎస్ సార్. ఇది అన్నారం బ్యారేజ్ లెవెల్ వచ్చి 106 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 119 మీటర్స్ సార్, కెపాసిటీ వచ్చి 10.87 టీఎంసీ సార్. ఇది సుందేళ్ళ బ్యారేజ్ సార్. ఎక్కడ ఉంది? ఇది సుందేళ్ళ బ్యారేజ్. ఎస్ సార్. సుందేళ్ళ బ్యారేజ్ బెడ్ లెవెల్ వచ్చి 118 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 130 మీటర్స్ సార్, ప్లస్ కెపాసిటీ వచ్చి 8.83 టీఎంసీ సార్. మనకి ఎల్లంపల్లి వచ్చి ఎఫ్ఆర్ఎల్ వచ్చి 148 మీటర్స్ ఉంది సార్. శ్రీపాద ఎల్లంపల్లి. ఇది కెపాసిటీ వచ్చి 20.175 టీఎంసీ సార్. ఒక్క నిమిషం శ్రీనివాస్ ఇక్కడనే
సార్ ఇది మేడిగడ్డ బ్యారేజ్. ఇక్కడ నుంచి ఎత్తుతే ఇక్కడ అన్నారం దగ్గర పోయాలి, అన్నారం దగ్గర ఎత్తుతే సుందిళ్ళలో పోయాలి, సుందిళ్ళలో ఎత్తిపోస్తే శ్రీపాదేలంపల్లి. ఇది ఈ 3 లిఫ్టులు పంపులు. ఇప్పుడు పంపుల గురించి చెప్పుకుంటారా శ్రీనివాస్? సార్ ఇది ఫస్ట్ ఇది మనకి లక్ష్మీ పంప్ హౌస్ మన కన్నపల్లి దగ్గర కట్టినటువంటి పంప్ హౌస్ సార్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 18.5 కిలోమీటర్లు. ఎస్ సార్. ఇది ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌస్ అనేది ఇదే ఇక్కడ ఉంది. అంటే ఈ బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆపితే 93.5 మీటర్లు, అంటే ఆ దాదాపుగా 5 మీటర్ల ఎత్తు ఈడ నింపితే ఇక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి వెనక్కి రావాలి. ఈడ ఆపితే వచ్చినప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఈ గేట్లు మోస్తేనే ఇది 89 మీటర్ల దగ్గర ఉంది బెడ్ లెవెల్. గేట్లు 90 మీటర్ల దగ్గర ఉన్నాయి. 93.5 మీటర్ల నీళ్లు నింపాలంటే గేట్లు ముయ్యకుంటే 93.5 మీటర్లు నింపడానికే లేదు. 93.5 మీటర్లు నింపకపోతే ఈ పంపులు పనిచేయవు. అంటే ట్రయల్ రన్ కోసం పనిచేస్తాయి. ఆన్ ఆఫ్ చేయొచ్చు, నీళ్లు వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి, లేకపోతే డ్రై రన్ చేయడానికి, ట్రయల్ రన్ చేయడానికి ఆన్ ఆఫ్ చేయొచ్చు. నీళ్లు నువ్వు ఒక 4-5 టీఎంసీలు లేకపోతే 24 గంటలు తరలించాలంటే యావరేజ్ లెవెల్ మెయింటైన్ చేయాల్సింది